సంతోషంగా అనిపించింది. ఇల్లు పంచే కార్యక్రమం కావచ్చు, కానీ అది మీ జీవితకాలం కళ. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది, ఎవరికైనా ఒక కళ ఉంటుంది. అదే మా ఇల్లు ఉంటే ఇక్కడికి వస్తూ సమకూర్చుకుంటాం, ఇక్కడికి వస్తూ సమకూర్చుకుంటామని. అందులో ఆడవాళ్ళకైతే, మా అక్కలకి, మీ అందరికైతే జీవితం అంతా ఎక్కువ ఇంట్లోనే గడుపుతారు. అందులో ప్రతి అడుగు అది ఇల్లు అనేది మంచిగా ఉండాలంటే మీ చేతిలో ఉంటది. అట్లాంటిది మీకు ఆ ఇల్లు వస్తుందంటే నిజంగా సంతోషంగా ఉంది. నిజమైన అర్హులు ఎవరన్న ప్రకారంగానే ఇల్లు పంచడం జరిగింది. అదే విధంగా ఇంకా 2 విడతలు ఉన్నాయి, అంటే ఇంకా 7,000 ఇల్లు వచ్చేది ఉంది మనకి.